ఈ వారం కుంభరాశి వారిని కనుక పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్త పాటించాలి. అన్ని రంగాల వారికి కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి. వైద్య రంగం వారికి ముఖ్యంగా ఆశించినటువంటి ఫలితాలు దూరం అవుతాయి. వ్యవసాయ రంగం వారికి కూడా నిరుత్సాహ పరిస్థితులు ఏర్పడతాయి. కోర్టు సంబంధిత రంగం వారికి కూడా ప్రత్యర్థులు బలపడేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. కాబట్టి జాగ్రత్త వహించాలి. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో చాలా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. ప్రయాణాల్లో మాత్రం ఆనంద సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈ వారం కుంభరాశి వారికి ప్రతికూల గ్రహాన్ని కనుక పరిశీలించినట్టయితే బృహస్పతి గ్రహం, శని గ్రహం దోష నివృత్తికై శనగలు దానం, అలాగే నువ్వుల దానం ఈ వారం కుంభరాశి వారు చేసినట్టయితే రుగ్మతలు తొలగిపోతాయి. ముఖ్యంగా శారీరక మానసిక రుగ్మతలు తొలగిపోతాయి. మానసిక వికసత్వం పెరుగుతుంది. అలాగే శారీరక శ్రమ కూడా తగ్గుతుంది. ఈ వారం కుంభరాశి వారు ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని కనుక మానసికంగా అయినా పఠించినట్టయితే ఈ బృహస్పతి ద్వారా శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత సులభంగా తొలగించుకోవచ్చు. ఆనంద సంఘటనలకి ఆహ్వానించవచ్చు. ఇక ఈ కుంభరాశి వారు ఈ వారం చేపట్టేటువంటి కార్యక్రమాలను కనుక పరిశీలించినట్టయితే దూర ప్రయాణాలు వీరికి బాగా లాభిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాల్ని దగ్గర చేస్తాయి.